ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాభివందనములు మరియు క్రిస్మస్ శుభాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన నూతన నిబంధన పాఠ్యభాగము అపోస్తులుడైన పౌలు తిమోతిలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనము. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. ఈ వాక్యమును మనము గమనించినట్లయితే హింసకుడు, దూషకుడు, హానికరుడైన అపోస్తులుడైన పౌలు శిక్షకు అర్హుడు, కానీ దేవుని ప్రేమను బట్టి ఆయన రక్షించబడ్డాడు. అలా రక్షించబడిన పౌలు తన అనుభవపూర్వకముగా పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనని తెలియజేస్తూ ఈ యొక్క మాటను పలికినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. నా ప్రియ సహోదరులారా, సమస్త మానవాళిని నశింపచేయుటకు ఆయన ఈ లోకానికి రాలేదు, కానీ ఆయన సమస్త మానవాళిని రక్షించడానికే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి దిగి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి నీవు ఎటువంటి పాపంలో ఉన్నా సరే నిన్ను విడిపించుటకు యేసుక్రీస్తు చాలినవాడు గనుక, ఆయన శక్తిమంతుడు గనుక నేడే నీవు ఆయనను సొంత రక్షకునిగా అంగీకరించినట్లయితే ఆయన నీకు అనుగ్రహించే గొప్ప రక్షణను నీవు పొందుకుంటావని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. నా ప్రియ సహోదరులారా, మనము పాపముల నుంచి రక్షించబడితే కలిగే కార్యములు ఏవి అని మనం ఆలోచన చేసినట్లయితే మొదటిగా మనము దేవుని యొక్క సమాధానమును మనము పొందుకుంటాము. నా ప్రియ సహోదరులారా, రెండవదిగా మనం ఆలోచన చేస్తే దేవుని యొక్క ఆత్మను పొందుకుంటాము. మూడవదిగా మనం ఆలోచన చేస్తే దేవుని యొక్క రాజ్యమును మనము పొందుకుంటాము. ఎప్పుడైతే మనము మన పాపములను విడిచిపెట్టి ఆయనను మనము సొంత రక్షకునిగా అంగీకరిస్తామో మన జీవితంలో సమాధానము కలుగుతుంది. దేవుని యొక్క ఆత్మను మనము పొందుకునే వారముగా ఉంటాము. ఆయన రాజ్యంలో మనము పాలిభాగస్థులం అవుతామని యొక్క వాక్యం ద్వారా సెలవిస్తూ ఉన్నాడు. సమస్త మానవాళిని ఆయన నశించిపోతున్న మనలను ఈ లోకంలో పాపపు ఊబిలో పడిపోయిన మనందరినీ కూడా ఆయన రక్షించడానికి, లేవనెత్తడానికి నరావతారిగా ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. నా ప్రియ సహోదరులారా, ఎన్నో సంవత్సరములు మన జీవితంలో గతించిపోతున్నవి, కానీ మనం ఇంకా దేవుని సొంత రక్షకునిగా, ఆయనే మన రక్షకునిగా మనం అంగీకరించలేకపోతే కనుక ఈ దినాన్నే నీవు దేవుని చేసిన ఆ శిలువ త్యాగాన్ని, ఆయన ఈ లోకానికి వచ్చిన ఆ గొప్ప మర్మాన్ని నీవు గ్రహించి నీ కొరకు, నా కొరకు ఆయన ప్రాణము పెట్టడానికి ఆయన నిన్ను నన్ను ఎంతగానో ప్రేమించడని నీవు గ్రహించినట్లయితే కనుక ఈ దినాన్నే నీవు ఆయన్ని సొంత రక్షకునిగా అంగీకరిస్తే కనుక ఈ దినాన్నే నీ హృదయంలో యేసుక్రీస్తు పుట్టితే నీకు నిజమైన సంతోషము, నిజమైన ఆనందము కలుగుతూ ఉందని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు లోకమునకు వచ్చినని గొప్ప మర్మాన్ని నీవు నీ హృదయంలో అంగీకరించి విశ్వసించి ఆయన్ని సొంత రక్షకునిగా అంగీకరిస్తే కనుక ఆయన నీకు నిత్య రాజ్యాన్ని అనుగ్రహిస్తానని యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతున్నాడు. అలా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ అనుగ్రహించునుగాక. ఆమేన్. తలలు వంచి ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా కోరుచున్నాను. మహోన్నతుడును మహాగణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనములు, స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాము. ఆయా పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యాన్ని ప్రభువా, ఆయా వాక్యము ద్వారా మాతో మాట్లాడి ఉన్నావు. ఆయా నువ్వు చేసిన గొప్ప త్యాగాన్ని, ఆయా నువ్వు ఈ లోకానికి ఎందుకు వచ్చావు ఆ మర్మాన్ని మేము గ్రహించే హృదయాలు మాకు దయచేయండి. నిన్ను సొంత రక్షకునిగా మా హృదయాల్లో ప్రభు మేము అంగీకరించడానికి నీ కృపను తోడుగా ఉంచమని ఈ క్రిస్మస్ ఆనందాన్ని అందరికీ నిత్యము ప్రభువా ఆయా సంపూర్ణ సంతోషం ఆనందాన్ని కలుగ చేయమని త్వరలో రానైన నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. విష్ యు హ్యాపీ క్రిస్మస్ అండ్ మెర్రీ క్రిస్మస్.